నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ఆనందాల వసంతాల కేలి హోలీ పర్వదిన శుభాకాంక్షలు. వసంత ఋతువులో ప్రకృతి రంగు పులుముకుంటుంది. దానికి స్వాగత సూచికగా శిశిర ఋతువులో మానవులు రంగులు పూసుకుంటారు. అయితే ఈ రంగులు శరీరానికి మాత్రమే పూసి మనసుకు రంగు లేకుండా చేస్తే అది హోలీ కాదు. శరీరానికి మనస్సుకి కలిపి ఉల్లాసం, ఉత్సాహం, ఆనందం, ఆదరం, ఆప్యాయత, అనురాగం, అలాగే ఆతిథ్యం అనే 7 రంగులను పూస్తే అదే నిజమైన హోలీ. ఇలా మనస్సుని ఇంద్రధనస్సు చేస్తూ ఆ రంగులను శరీరానికి రంగరించుకొని జరుపుకునే పర్వదినమే నిజమైన హోలీ. మరి ఆ హోలీ పండుగను ఎలా జరుపుకోవాలి, ఆ రంగుల్లో ఉన్న అంతరార్థం ఏంటి, దాని విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఉపన్యాస శిరోమణి, వేద విభూషణ, జ్యోతిష్య బ్రహ్మ, ఆగమ వారధి, ధర్మనిధి, మీ అందరికీ సుపరిచితులైన డాక్టర్ కందాడే శ్రీరామానుజాచార్యులు గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. మొదటి ఉత్తరం చూద్దామండి. క్రాంతి వైజాగ్ నుంచి రాస్తున్నారు. హోలీ అంటే అర్థం ఏమిటి? ఈ పండుగ ప్రస్తావన పురాణాల్లో ఉందా? తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. న్యాయముగా ఇది హోలీ కాదు, హోలిక అని ఒక రాక్షసి. ఆమె పేరు హోలిక. డుండి అనేవాడు మరొక రాక్షసుడు. ఈ డుండి కథలు పలు రకాలుగా ఉన్నాయి పురాణాంతరాల్లో. డుండి అనే రాక్షసుడు నగరాలకు, గ్రామాలకు రాత్రిపూట పర్యటిస్తూ మానవులను వధించి వారి రక్తాన్ని తాగుతూ హింసతో భయభ్రాంతులను చేస్తూ లోకాన్ని అల్లకల్లోలం చేశాడు. ఆ సమయంలో దేవతలందరూ శ్రీమన్నారాయణుణ్ణి ప్రార్థిస్తే మన్మధుణ్ణి పంపాడు. నీవు వెళ్ళి అతన్ని సంహరించిరా అని. వాడికో వరం ఉంది, తాను చనిపోవాలి అనుకుంటేనే చస్తాడు. ఎవ్వరూ ఎలాంటి ఆయుధాలు, శస్త్రాలు, యుద్ధం చావడు. మరి స్వామి చెప్పాడు చంపమని, ఎలా చంపాలి? వాడు చావాలనుకోవాలే. వాడేలా అనుకుంటాడు? సరే వెళ్ళాడు. నీతో యుద్ధం చేస్తాను రా అన్నాడు మన్మథుడు. చెయ్యి, నువ్వే ఓడిపోతావు అన్నాడు. పిచ్చివాడా, ఓటమి ఆయుధాలతో కాదురా, మనస్సుకుంటుంది ఓటమి. నీ మనస్సును ఓడిస్తాను, నువ్వు ఓడిపోతావు. నేనెవ్వరికీ ఓడను కదా, నాకు ఓడుతావు. ఎలా? నీకేం కావాలి చెప్పు అంటాడు. యుద్ధం చేస్తావా, నాకు వరాలు ఇస్తావా? వరాలు ఇవ్వటమే యుద్ధం రా, చెప్పు ఏం కావాలో. నాకు అందమైన అమ్మాయి కావాలి. సరే నీకు ఇస్తాను, కానీ నీవు ఆ అమ్మాయిని నీవుగా కాదు, ఆమె నిన్ను పిలవాలి. ఆమె కోరి పిలిస్తే నువ్వు వెళ్ళాలి. బలవంతం కానీ, కోపం కానీ, హింస కానీ పనికిరాదు. ఒకవేళ ఆ అమ్మాయి స్వయంగా పోయేది అనుకో, నీ బతుకెందుకురా? ఒక మామూలు అమ్మాయి చేత కోరబడని పురుషుడు ఒక పురుషుడా, నీదో బతుక? అలా కాదు, నన్ను చూస్తే అందరూ ఒప్పుకుంటారు. నీకో ఆ అమ్మాయిని పంపించాను, ప్రయత్నించు. వెళ్ళాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను వివాహం చేసుకో. నేను చేసుకోను. ఎందుకు? నువ్వు రాక్షసుడు, హింస చేస్తున్నావు. హింస మానితే నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఈనాటి నుంచి మద్య మాంసాలు మానేయాలి, రక్తం తాగటం మానేయాలి, ప్రతివాడిని పీడించడం మానేయాలి. అప్పుడు చేసుకుంటాను. మానేస్తాను. నిజంగా మానేస్తావా? మరి ఏం తింటావురా? అవును, ఏం తినాలి? నాకు ఇంకేం తెలియదు కదా. మరి బతుకుతావా లేదా? బతుకుతాను. ఏం తినకుండా బతుకుతావా? నువ్వు ఉంటే బతుకుతాను, నేను ఉంటాను. తినకుండా ఉండు. 30 రోజులు తినకుండా ఉండి బతికి నిరూపించుకొని నేను వస్తాను. స్వయంగా నేను కోరుకుంటాను. అదెంత భాగ్యం.
ఉన్నాడు. ఉంటాడా? అలవాటు పడ్డ ప్రాణం ఆగలేడు కదా. దప్పైతే నెత్తురు కావాలి, ఆకలి అయితే మాంసం కావాలి, సాయంత్రం కాగానే మద్యం కావాలి, రాటసులు అవేమీ లేవు. అమ్మాయి రావాలి, వీడు మానాలి. 29 రోజుల దాకా ఉండి భరించలేకపోయాడు. ఇవి గొప్పనా, అమ్మాయి గొప్పనా? మనిషికి బ్రతుకు గొప్పనా, బ్రతుకులో వధువు గొప్పనా? బతకంది వధువు ఎందుకు మరి? బతుకులేంది ఇవన్నీ ఎందుకు? ఛీ, నాకు ఈ బతకెందుకు అన్నాడు, చచ్చాడు. ఎందుకని అన్నాడు కదా, చనిపోయాడు. అప్పుడు ఆ అమ్మాయి వచ్చి తనలో ఉన్నటువంటి ఉల్లాసాన్నంతా బయటపెట్టి మొత్తం ప్రజలకంతా రంగులు పులిమింది, చల్లింది మొత్తం రంగులు. వసంతాలంట. వసంతుడు మనుషునికి మిత్రుడు. వసంతుడిని పిలిపించి ఆ వసంతుడితో మొత్తం రంగులు చల్లింది. ఆనాటి నుంచి హోలిక డుండు సామ్రాజ్య వర్ధిని వర్ణవర్ధిని అని శాస్త్రం. హోళిక డుండి అనేటువంటి వారి యొక్క మనస్సులోని ఒక వైరాగ్యాన్ని, ఒక ఉల్లాసాన్ని పెంచిన పండుగ కాబట్టి హోలిక. ఇక కొంచెం మారిస్తే మనకి ఇంగ్లీష్లో హోలీ అంటే ఏమర్థం? పవిత్రమైనది కదా. కదా, పవిత్రం ఎప్పుడైతుంది మనస్సు? కోరికలు లేనాడు కదా. స్త్రీ అంటే కేవలం కోరికను పెంచేది కాదు, ప్రపంచ సౌభాగ్యాన్ని పెంచేది అనే పవిత్ర భావన లోకానికి కలిగించిన తల్లి హోలీ. హోలిక రాక్షసి. ఆమె రాక్షసే, కానీ చేసిన పని పవిత్రమైన కార్యం, మంగళ కార్యం. ఆమె పేరు మీద అలాంటి దుర్మార్గుడు చనిపోయాడనేటువంటి ఉల్లాసం మీద ఈనాటి ప్రజలందరూ రంగులు చల్లుకుంటారు. లింగ పురాణంలో, శివపురాణంలో ఈ కథ చాలా వివరంగా చెప్పాడు. పద్మపురాణంలో ఒక 5 శ్లోకాలతో వివరించాడు. చాలామందికి బహుశా తెలిసి ఉండదు, ఇందులో చాలా రహస్యం ఉంది. అందుకే మనస్సును ఉల్లాసంగా ఉంచుకున్నవాడే హోలీ రంగులు ఆడాలి. మనస్సులో దిగునుండి ఆడాలి కాబట్టి లాంఛనంగా ఎవరూ ప్రవర్తించకండి. ఇది ఆనందాన్ని పెంచాలి కానీ విషాదాన్ని పెంచకూడదు కదా. ఏ పండుగ పరిణామం విషాదం కాకూడదు, ఆనందమే కావాలి. 10 మందిలో మైత్రి బంధం పెరగాలి, ఆదరం పెరగాలి. అది హోలిక అంటే పరమార్థం. మరొక ఉత్తరం చూద్దామండి. శ్రావణి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. హోలీ నాడు రంగులు చల్లుకోవటంలో అంతరార్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. దీన్ని మనం వసంత కేళి అని పేరు దీనికి. పంచాంగాల్లో హోలికా పూర్ణిమ వసంత కేళి అని రాస్తారు. అవును. వసంతం అంటే ఏమిటి? దేన్ని అంటారు వసంతమని? నివసించుట, బ్రతుకుట, బ్రతికించుట అర్థం వసంతం అంటే. అంటే ఏంటి? తరువాతి కాలం చల్లగా ఉండటానికి కావలసిన ఉత్సాహం, ఉల్లాసం మనస్సుకు నింపుకోవటానికి శరీరానికి రంగులు అలుముకుంటాం. ఎందుకంటే శరీరాన్ని ఎంత బాగా అలంకరించుకుంటే మనస్సు అంత ఉల్లాసంగా ఉంటుంది. అవునా? శరీరం వికారంగా ఉంది, అబ్బా నాకు ఇలా శరీరం వచ్చిందా, అయ్యో నేనేం పాపం చేశాను, నన్ను ఇలా పుట్టించాడు దేవుడు అని ఏడుస్తాం కదా. శరీరాన్ని రంగులమయం చేసుకోవటంలో నా శరీరాన్ని నేను అలంకరించుకొని నేను బాగున్నానా అని చూసుకోవటం పండుగ కాదు. నాతోటి వారి శరీరం కూడా రంగులతో అలంకరించి ఆ శోభను నేను చూచి, నా శోభను వారు చూచి, పరస్పరం ఒకరినొకరు శుభాకాంక్షలు అంటాం కదా, అవి చెప్పుకుంటూ ఆనందాన్ని కలిసి పంచుకుంటే వసంతం. దాన్నే హోళీ అంట. మనకు సంస్కృతంలో హోలా అనే శబ్దం ఉంటుంది. హోలా అనే శబ్దానికి అర్థం క్రీడ, ఆట. హోళీ అంటే ఆట. ఇందులో చాలా రహస్యాలు ఉన్నాయి. త్రయోదశి నాడు సాయంకాలం దీన్ని చేసుకోకూడదు, పూర్ణిమ నాడు చేసుకోవాలి. మరునాడు పాడ్యమి ఉంటే ఆ రోజు రాత్రి పూర్ణిమ, అప్పుడు చేసుకోవాలి.
ఒకవేళ మరునాడు ఉదయం పూర్ణిమ ఉంటే ఆ రోజు అంతకుముందు రోజు సాయంకాలం ఈ పండుగ జరపకూడదు. అసలు హోళీ వాస్తవంగా జరుపుకోవలసింది సాయంత్రం. ఇప్పటి కాలం వాళ్ళంతా తెల్లవారంగా చేసుకుంటున్నారు. తెల్లవారంగా చేసుకునేటువంటి దాన్ని భద్ర అంటారు. ఆ రోజు భద్ర ఉన్నట్టయితే, యోగం ఉన్నట్టయితే ఆ హోళీ ఆడితే పురం రాష్ట్రంచ నశ్యతి అని చెప్పారు శాస్త్రంలో. ప్రజల్లో ఉద్రేకాలు పెరుగుతాయి, కల్మషాలు పెరుగుతాయి, అసూయలు పెరుగుతాయి. అంటే మనస్సు రంగు కాదు, బేరంగు అవుతుంది. కాబట్టి అలాంటి భద్రా సంపర్కంలో హోళీ చెయ్యకూడదు. పూర్వ విద్య ఉండి సాయంకాలం వస్తే చేసుకోవాలి. 2 పూటలా ఉంటే 2వ రోజు సాయంకాలం చేసుకోవాలి. చాలా నియమాలు ఉన్నాయి. అందువల్ల రంగులనేవి మనకు, మనస్సుకు, బుద్ధి దాకా, ఇందులో సమాజ సంక్షేమం, సమాజంలో సహకారం, ఒకరొకరు కలిసిమెలిసి ఉండేటువంటి ఒక ఉన్నతమైన జీవనం. నీవు నేను ఆ పక్కవాడు అందరం ఒకటే. అందరి మనస్సులు ఆనందాన్ని కోరుతాయి. అందరూ ఉల్లాసంగానే ఉండాలి. నా ఆనందాన్ని నీతో పంచుకుంటాను, నీ ఆనందం నాతో పంచుకో. ఆనందాన్ని పంచుకోవటమే రంగులు చల్లుకోవటం. నిజంగా ఆనందం లేనినాడు రంగులు చల్లుకుంటే ఏం లాభం? అందువల్ల ఆనందాన్ని పంచుకోవాలి. ఒకరి బ్రతుకులో మరొకరు శుభాన్ని కోరాలి. ఒకరి జీవితం ఆనందంగా ఉండాలి, మరొకడు కోరాలి. ఇలా ఇతను కోరితే ఇద్దరు ఆనందంగా ఉంటారు. ఇద్దరు ఉంటే లోకంతో ఆనందంగా ఉంటుంది. సర్వే జనాః సుఖినో భవంతు అనేటువంటి మాట, సందేశం హోలీ రంగులాటలో ప్రతిధ్వనించేటువంటి పవిత్రమైన ఉత్సవం. చూద్దామండి. రాజమండ్రి నుంచి శశాంక్ రాస్తున్నారు. హోలీ నాడు కామదహనం చేసే సంప్రదాయం కూడా ఉందా, తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. హోలీ నాడు కాదు, వాస్తవంగా దీన్ని తెల్లారి జరుపుకుంటారు. ఈ పాల్గొన పూర్ణిమ నాడు కామ పూర్ణిమ, కాముని పూర్ణిమ అంటారు. కామడి పూర్ణిమ అంటే ఏమిటి? న్యాయంగా ఆనాటి కాలంలో శంకరుడు తన మొదటి భార్య సతీదేవి మరణించినప్పుడు విరక్తి పుట్టి, ఇక నేను వివాహం చేసుకోను, బ్రహ్మచర్యంతో తపస్సుతో ఉంటాను అని తపస్సు చేస్తూ ఉంటాడు. అలాంటి సమయంలో ఒకడున్న రాక్షసుడు తారకాసురుడు అని, మహాపరాక్రమవంతుడు. అతను తపస్సు చేసి నాకు చావు లేని వరవీయమన్నాడు. అంటే చావు నాకు ఉంది, నీకు లేకుంటే రారా, ఏమరా ఇంకా మార్చుకో. అలాగండి, అయితే శంకరునికి కొడుకు పుడితే వాడితో చస్తానన్నాడు. ఎందుకంటే ఆ మాట ఎందుకు అడిగాడు? వాడు వివాహం చేసుకొని అన్నాడు కదా. వివాహం చేసుకొని కుమారుడు పుట్టడు, నాకు చావు లేదు అన్న ధీమాతో అడిగాడు. తథాస్తు అన్నాడు. తర్వాత ఆ సతీదేవే హిమవంతుని పుత్రికగా పార్వతిగా పుట్టింది. దేవతలు మెల్లగా వెళ్ళి నారదుడిని పంపి హిమవంతుడిని పురమాయించి, మరి నారదుడు పార్వతీదేవికి శంకరుని సౌందర్యాన్ని అంతా 10 సార్లు 20 సార్లు వర్ణించి పోవటం, శంకరుడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, ఈ పని చేస్తాడు, ఆ పని చేస్తాడు, ఇలాంటి గుణవంతుడు, దయామయుడు, లోకనాథుడు, స్తోత్రాలు తక్కువ శంకరునికి. ఇవన్నీ చేసి పార్వతి మనస్సులో అతని మీద ప్రేమ కలిగేలా చేశాడు. హిమవంతుడి దగ్గరికి వచ్చి, ఆమె సతీదేవేనయ్యా, రోజులలో ఆయన భార్యే, నీ పుత్రిక పుట్టింది, ఆయనకిచ్చి వివాహం చేస్తే జమధన్యమవుతుంది, నీ అల్లుడు శంకరుడు అవుతాడు, ఎంత భాగ్యమయ్యా. లోకనాథుడు అల్లుడు అంటే మాటలా? సరే ఆయన చేసుకొని అంటున్నాడే, తపస్సులో ఉన్నాడే అంటాడయ్యా, పంపించు, అమ్మాయి పంపించు. ఆమె కూడా కావాలనుకుంటుంది కదా, కోరుకుంటుంది. తపస్సు చేస్తూ ఉంటే పార్వతి వెళ్ళి పరిచర్యలు చేస్తుంది, సేవ. పుష్పాలు, సమిధలు ఉడవటం, నీళ్లు చల్లటం, ముగ్గులేయటం. మనకు ధర్మశాస్త్రం ఉంది. మగవారు తపస్సు, యాగము, హోమము, పూజ ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు ఆడవారు వారికి కావలసిన సామగ్రిని పక్కన ఉండి అందించి సేవ చేస్తే
యజ్ఞం మొత్తం చేసి వచ్చే ఫలితం ఆడవారికి వచ్చేస్తుంది, ఏ యజ్ఞం చేయకుండా. పూజ చేసేవారికంటే పూజ చేస్తున్న వారికి సేవించడం ఉందే సహాయం, అది గొప్ప వరం. అందుకే అందరికంటే ఆడవాళ్ళు చాలా ఉత్తములు, శ్రేష్ఠులు అన్నారు. ఎందుకంటే ఏ కష్టం లేకుండా పుణ్యాన్ని కొట్టేస్తారు కదా, శాస్త్రం అది. ఈమె వెళ్ళింది, అన్ని సేవలు చేస్తుంది, ఆయన చూస్తున్నాడు, అలాగే ఏకాగ్రంగా ఉన్నాడు. ఇది అయ్యేది ఎట్లా? ఏం చేయాలి? వాడేమో అక్కడ పెరుగుతున్నాడు, తారకాసురుడు దుంపదింపుతున్నాడు, అందరినీ హింసిస్తున్నాడు, బాధిస్తున్నాడు. వాడి బాధలు ఎక్కువయ్యాయి. అప్పుడు ఇంద్రుడు మమసుడిని పిలిచి, నాయన శంకరుని మనస్సులో వికారం కలిగించు, పార్వతి వివాహం చేసుకునేలా చేస్తే కుమారుడు పుడితే మనకు రక్షణ. అంటే ఆయన అసలే కోపిష్టి, అందులో మూడో కన్ను ఉంది ఆయనకు, ప్రమాదం కాస్త. నీకు భయం లేదు, నేను వస్తాను, వసంతుడు వస్తాడు, నీ భార్య అతీదేవి వస్తుంది, అందరం ఉంటాం, ఋతువు మారుతుంది, కాలం మారుతుంది, మనస్సు ఉల్లాసాన్ని కలిగిస్తుంది, అప్పుడు పార్వతి ఎదురుగా ఉంటుంది, నీవు 2 బాణాలు పడే మనస్సులో. ఒప్పుకుంటాడు. సరే మంచిది. అన్నీ జరిగాయి, తపస్సు చేస్తున్నాడు. హఠాత్తుగా ప్రకృతి అంతా పూలు పూసాయి, చల్లని మెల్లని పిల్లగాడి వచ్చేసింది. పూల సువాసన బ్రహ్మాండంగా వస్తున్నది. ఒక పక్క నెముళ్ళు ఆడుతున్నాయి, ఒక పక్క హంసలు ఈదుతున్నాయి, కోకిలలు పాటలు పాడుతున్నాయి, రాయంచలంటాం. వాతావరణం మొత్తం మారిపోయింది. ఇంకా వసంతం చాలా టైం ఉంది, అప్పుడే ఎందుకు వచ్చేసింది అనుకుంటున్నాడు. సరిగ్గా పార్వతీదేవి పుష్పాంజలి తీసుకొని స్వామి ముందరికి వచ్చి నిలబడి, ఆమె పుష్పాంజలి అర్పించబోయే ముందు మనుజుడు 2 బాణాలు వేసాడు. అలాగే చూచాడు ఆమెను, పార్వతిని. మనస్సులో కాస్త వికారం కలిగింది. ఒక్కసారికి అనుభవం మూడేశాడు, నాకు వికారం ఏంటి కలగదే, నా మనస్సు ఆమె రోజు వస్తున్నది, రోజు పూజ చేస్తూ ఉంది, ఈనాడు వికారం ఎందుకు కలిగింది, ఏమిటి వాతావరణం, ఎవరెక్కడ చూస్తే వాడు ఉన్నాడు అక్కడ. నాలాంటి వాణి మనస్సును కూడా కడతపెట్టేంత ఘనుడవా నువ్వు, నీ సంగతి చెప్తాను. ఒక్కసారి 3వ కన్ను తెరిచాడు, వాడు భస్మమయ్యాడు. ఆనాడు పూర్ణిమ, నిండు పున్నమ నాడే మన మనస్సు ఉల్లాసంగా ఉంటుంది కదా. మనం ఇప్పుడు అలాంటి భాగ్యం పోగొట్టుకున్నాం. నగరంలో ఉండి మనకు ఆకాశం తెలియదు, చంద్రుడు తెలియదు, వెన్నెల తెలియదు, ఎండ తెలియదు. గదిలో కూర్చుంటాం, ఏసీ వేసుకుంటే అన్ని పున్నములే, అన్ని అమావాస్యలే. అది బతుకు కాదే. నిండు పున్నమ, పండు వెన్నెల, 6 బయట అలా హాయిగా దాన్ని ఆస్వాదిస్తుంటే ఉండే ఆనందం ఎక్కడుంది? నగరవాసులకు ఉందా ఆనందం? శంకరుడు ఈ ఆనందాన్ని చూచి, ఇదంతా చేసిన పని నీవారా? రతీదేవి ఏడ్చింది, అతన్ని ప్రార్థించింది. అంటే సరే మంచిదే, నీ భర్త బతుకుతాడు, కానీ శరీరం ఉండదు. ఎందుకంటే నా శరీరానికి వికారం కలిగించడం వాడి శరీరం ఉండదు, బతుకుంటాడు, ఎవరికి కనపడడు, అందరి మనస్సును నాలాగే చికాకు పెడతాడు, అది వాని పరి అని వరం ఇచ్చాడు. తరువాత ఈ మహానుభావుడే కృష్ణ పరమాత్మకు రుక్మిణికి పుట్టినటువంటి ప్రద్యుమ్నుడు. అతనే మన్మధుడు. అప్పటిదాకా శరీరం ఉండదు. ఇలా కాముని పూర్ణిమ అంటే కామదహనం. ఆనాడు శంకరుని 3వ కన్నుతో దహనమయ్యాడు కదా, ఆ గుర్తుగా మనం దహనం చేస్తాం. వాస్తవంగా అర్థం అది కాదు కామదహనం అంటే. కామ అంటే కోరికలు. ఆనాటి నుండి మనలో ఉన్న కోరికలన్నీ దహనం చేయాలి. శంకరుడే కోరిక దహనం చేశాడు కదా, మనం వాటిని పెంచుకుంటే అవుతుందా? 4 కట్టెలు తెచ్చి కాల్చడం కాదు, ఈ మనస్సులో ఉన్న కోరికలను జ్ఞానమనే నిప్పు పెట్టి దానికి త్యాగమనే సమిధలు వేసి వాటిని కాల్చండిరా అనే సంకేతం మనకు ఇస్తుంది కామపూర్ణిమ. నిజంగా మన మనస్సులో కోరికలు రాకుంటే మనస్సంతా రంగులమయమే కదా కదా. కోరికలే మురికి మనస్సుకు. కోరికలు లేవు, అన్నీ రంగులే. రంగులంటే ఆనందమే. మనకు అన్ని దుఃఖాలు దేని వల్ల వస్తాయి?
కోరికల వల్లే కదా. కోరిక కలిగితే తీరకుంటే బాధ, తీరినా బాధే. అనుకున్న అమ్మాయి భార్యగా దొరికితే ఆనందమే, దొరికిన తర్వాత ఎన్నాళ్ళు ఉంటుందో ఆనందమే, అది బాధే కదా. ఉన్నది అనుకూలంగా ఉంటుందా లేదా అదొక బాధ, సంతానం ఉంటుందా లేదా అదొక బాధ, సంతానం కలిగింది మంచివారు అవుతారా లేదా ఇంకో బాధ. కోరికంటేనే ప్రతివచనం బాధ, అవునా? అందుకు ఆ కోరికలను దహనం చేయండి. ఇది పాల్గొన పూర్ణిమ. పల్గు అంటే కొంచెం, నా వద్దు, కొద్దిగైనా కోరిక వద్దు. తిప్పి చెప్తే పల్గుణ అన్నదానికి అర్థం స్వచ్ఛమైన జ్ఞానం. జ్ఞానం ఫల్గుణముచ్యతే, విశ్వకోశం. ఫల్గుణం అంటే జ్ఞానం, పాల్గుణ అంటే జ్ఞాన సంబంధమైన, పూర్ణిమ నిండుతనం అంటే జ్ఞాన పరిపూర్ణతను కాముని పూర్ణిమ అంటారు. అది పాల్గొన పూర్ణిమ. ఆనాటి ఆ జ్ఞానాగ్నిలో మన కోరికలు దహనం చేయటం కామదహనం. మనలో కోరికలు పోయాయి కాబట్టి ఇక ఏ బాధ లేదు కాబట్టి బతుకంతా రంగులమయమే. రంగులంటే ఉల్లాసమే అని మనం మరునాడు రంగులు చల్లుకుంటాం. రంగులు చల్లుకోవడం కూడా కోరిక కారాదు, జ్ఞానం కావాలి. ఈ రంగు దేశమంతా ఉండాలి, ప్రపంచమంతా ఉండాలి, లోకాలన్నీ బాగుండాలి అన్న విశాల దృక్పథం ఉన్ననాడు నిజమైన హోళీ, నిజమైన కామదహనం, రంగుల పండుగ. మరో ఉత్తరం చూద్దామండి. శ్రీ పూర్ణిమ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. హోలీ పూర్ణిమ నాడే లక్ష్మీదేవి జన్మించిందా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. హోళీ పూర్ణిమని కాదు, పాల్గొన పూర్ణిమ అంటారు. ఆమె పుట్టింది ఉత్తర ఫల్గుణి నక్షత్రం. ఆ రోజు పూర్ణిమ న్యాయంగా ఉండాలి. మనం మొదలు చెప్పుకున్నాం, చాంద్రమానం ప్రకారం పూర్ణిమ నాడు ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరు అని చెప్పాను, చాలాసార్లు చెప్పుకున్నాం మనం. చిత్రా నక్షత్రం పూర్ణిమ ఉంటే చైత్రమాసము, విశాఖ ఉంటే వైశాఖ మాసము, అలాగే ఉత్తర ఫల్గుణి ఉంటే పాల్గొన మాసము. ఉత్తర ఆమె పుట్టినరోజు, అందువల్ల ఉత్తర ఫల్గుణి. దాని అందుకే మనకు శ్రీరంగంలో ఫల్గుణ్యుత్తర అంటారు. ఆ రోజు అమ్మవారి వేడుకలు జన్మజయం చేసుకుంటారు. ఆ రోజు శ్రీరంగంలో గద్యత్రయ గోష్ఠి జరుగుతుంది. అంటే రామానుజుల వారి సన్నిధిలో వారు రచించి అందించిన గద్యత్రయం, వైకుంఠ గద్యం, శ్రీరంగ గద్యం, శరణాగతి గద్యం, 3 గద్యలు వారి ముందర చదువుతారు. ఒక్కసారైనా మనిషిగా పుట్టినవాడు జీవితం మొత్తంలో ఒక్కసారైనా ఫాల్గుణ పూర్ణిమ ఉత్తర ఉన్న లక్ష్మీదేవి పుట్టినరోజు నాడు శ్రీరంగానికి వెళ్ళలేకుంటే అలాంటి వాడి జన్మ వ్యర్థము అని చెప్పాను. అలా వెళితే వైకుంఠం శాశ్వతం అని చెప్పాను. అందువల్ల ఆమె పుట్టింది ఉత్తర ఫల్గుణి. మనకు లోకంలో చాలామంది లక్ష్మీ జయంతి అని ఆ రోజు జరుపుకుంటారు. శ్రీ జయంతి అంటారు, లక్ష్మీ జయంతి అంటారు, జరుపుకుంటారు. ఆమె పుట్టినరోజు అంటే అవతరించిన రోజు. ఎక్కడి నుంచి? క్షీరసాగరం నుంచి. దేవతలు రాక్షసులు చిలికితే అక్కడి నుంచి పుట్టింది ఆమె, సముద్రం. అందుకే ఇప్పటికీ అమ్మవారి ఉత్సవాన్ని పెద్ద పాలాలు ఏర్పాటు చేసి అందు నుంచి తీసుకొస్తారు. ఇలా అమ్మ పుట్టినరోజు అది హోళీ, పవిత్రమే కదా, ఇలా జరుపుకుందాం. చాలా సంతోషం అండి, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి హోలీ పండుగ విశిష్టతను సవివరంగా సుశాస్త్రీయంగా మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. శరీరానికి మనసుకి రంగులు ములుముకుని ఆ పరమాత్మని సేవలో మీరు తరించండి. అలాగే మీకు కూడా ఇంకా ఏవైనా సందేహాలు కలిగితే కూడా మా ఈ కార్యక్రమానికి రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మరో కార్యక్రమంలో మీ సందేహాలు, మా పండితుల సమాధానాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.